ఇది స్విఫ్ట్ డీజిల్ వెహికల్ 2010 మోడల్ 2,00,000 కిలోమీటర్లు తిరిగింది. ఈ కస్టమర్ కంప్లైంట్ ఏంటంటే ఇందులో హెవీ స్మోక్ ప్లస్ షాక్ సౌండ్, మళ్ళీ టైమింగ్ చైన్ సౌండ్ వస్తుంది. దీని గురించి మేము టెస్ట్ డ్రైవ్ తీసుకున్న తర్వాత డయాగ్నోస్ చేసేసి వీటిని ఇప్పడం మొదలుపెట్టాం. ఈ వెహికల్ 15 ఇయర్స్ ఓల్డ్ కావటం వల్ల ఈ షాక్ నట్లు బోల్ట్లు అన్నీ రస్ట్ పట్టి జామ్ అయిపోయినాయి. ఈ విధంగా స్పెషల్ టూల్స్ పెట్టి వీటిని ఓపెన్ చేస్తున్నాము. ఓపెన్ చేసిన తర్వాత డిస్మాంటిల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఈ షాక్ అబ్జర్వర్ని టెస్ట్ చేస్తున్నాం. ఈ షాక్ అబ్జర్వర్ ఎలా పనిచేస్తుంది అనేది టెస్ట్ చేస్తే ఇది బాగా వీక్, డ్యామేజ్ కూడా అయింది. అయితే ఈ షాక్ అబ్జర్వర్ ప్రెస్ చేసినప్పుడు పూర్తిగా కిందికి వెళ్ళాలి, వెంటనే బౌన్స్ బ్యాక్ అయ్యి పైకి రావాలి. అలా ఇందులో జరగటం లేదు. అలా వచ్చినప్పుడే షాక్ అబ్జర్వర్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నట్టు అర్థం. ఈ కొత్త షాక్ అబ్జర్వర్ చూడండి, ఎలా ప్రెస్ చేస్తే ప్రెస్ కాకుండా రెసిస్టెన్స్తో ఉండాలి, ప్లస్ వెంటనే పైకి రీబౌన్స్ అవ్వాలి. అది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నట్టు అర్థం. ఇలా కొత్త షాక్ అబ్జర్వర్స్ ఫిట్ చేస్తున్నాం. అలా షాక్ అబ్జర్వర్స్ కొత్తవి ఫిట్ చేసిన తర్వాత ఈ స్టడ్ మౌంటింగ్, స్టడ్ బుష్ కిట్, దాని నీడిల్ వేరింగ్ కూడా దీంతో పాటు మారుస్తున్నాం. అలా మార్చితేనే మీకు టర్నింగ్లో కానీ రన్నింగ్లో కానీ షాక్ అబ్జర్వర్ పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్గా పనిచేస్తున్నట్టు తెలుసుకుంటాం. ఇప్పుడు హెవీ స్మోక్ గురించి ఈ ఈజీఆర్ వాల్వ్ అసెంబ్లీని ఓపెన్ చేసాము. ఈ ఈజీఆర్ వాల్వ్ అసెంబ్లీ ఓపెన్ చేసినప్పుడు మేము తెలుసుకున్నది ఏంటంటే ఈ వాల్వ్ అనేది జామ్ అయిపోయి ఉంది. ఇది ఆపరేషన్ కండిషన్లో లేదు, ఆన్ ఆఫ్ కావట్లేదు. దీన్ని కెమికల్స్తో నింపి ఒక 3-4 అవర్స్ పెట్టడం వల్ల లోపల మొత్తం క్లీనింగ్ జరిగిపోతుంది. అలాగే ఈ సోలనాయిడ్ వాల్వ్ కూడా ఎలక్ట్రికల్గా పర్ఫార్మెన్స్ చేస్తుందా, ఆన్ ఆఫ్ అవుతుందా లేదా అని కూడా టెస్ట్ చేసాం. ఇలా క్లీనింగ్ చేసిన తర్వాత ఈ ఈజీఆర్ వాల్వ్ని అసెంబ్లీని మళ్ళీ ఫిక్స్ చేసి గ్రీజింగ్ లూబ్రికేషన్ చేసి పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుందా లేదా తెలుసుకున్న తర్వాత కన్ఫామ్గా అయిన తర్వాతనే దీన్ని మళ్ళీ వెహికల్కి ఫిట్ చేస్తాం. ఇలా ఫిట్టింగ్ చేసిన తర్వాత మేము ఇంకో ప్రాబ్లం ఏం నోటీస్ చేసామంటే ఈ ఇన్లెట్ మ్యానిఫోల్డ్ నుంచి ఆయిల్ బాగా జామ్ అయి ఉంది. ఈ ఆయిల్ ఇలా జామ్ కావడానికి కారణం అనేది ఏంటంటే మీరు టైం టు టైము ఇంజిన్ ఆయిల్ అనేది చేంజ్ చేసుకోకపోవడం వల్ల, లేట్ చేయడం వల్ల ఇలా ఆయిల్ గడ్డగట్టినట్టు ఈ ఉండలుగా మారి స్ట్రక్ అయి ఉంటుంది. ఈ స్ట్రక్ అయి ఉండటం వల్ల ఇన్లెట్ మ్యానిఫోల్డ్ నుంచి వచ్చే ఎయిర్ని ఈ ఆయిల్ మిక్స్ అయిపోయి హెవీ స్మోక్గా మీకు రిజల్ట్ వస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే మీరు టైం టు టైము ఇంజిన్ ఆయిల్ని మార్చుకోవటం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల ఈ ప్రాబ్లంని మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఈ ప్రాబ్లం రాకుండా అరికట్టవచ్చు. ఆ తర్వాత ఇంజిన్ ఆయిల్ సంపు ఓపెన్ చేసేసి మొత్తం క్లీన్ చేసేసి ఈ టైమింగ్ కవర్ని కూడా ఓపెన్ చేసాం. ఈ టైమింగ్ కవర్ ఓపెన్ చేసి ఆయిల్ పంప్ పర్ఫార్మెన్స్ చెక్ చేసుకోవడం జరిగింది. ఇందులో టైమింగ్ చైన్ టెన్షన్ కూడా మార్చేసేసి మొత్తం పర్ఫెక్ట్ కండిషన్లో చేసాము. ఎందుకంటే 2,00,000 కిలోమీటర్ తిరిగిన తర్వాత సర్వీస్ షెడ్యూల్ ప్రకారం ఈ రిపేర్లన్నీ తప్పకుండా చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు వెహికల్ ఫర్దర్గా ఒక 70,000 కిలోమీటర్ నుంచి 1,00,000 కిలోమీటర్ వరకు ట్రబుల్ లేకుండా నడుస్తుంది. ఈ రిపేర్లు టైం టు టైం చేయించడం వల్ల మీకు పెద్ద డ్యామేజ్ కాకుండా మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. పెద్ద ఖర్చులు కూడా తగ్గించుకోవచ్చు.